నాచారం గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ స్థలం భూ కబ్జాకు గురైంది. ఈ స్థలం సుమారు 60 గజాలు ఉండి దాని విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఇక కొంతకాలం క్రితం ఈ స్థలంలో ప్రజల కోసం పబ్లిక్ టాయిలెట్ నిర్మించారు. కానీ కాలక్రమేణా ఆ టాయిలెట్ ఉపయోగం తగ్గిపోవడంతో పాడైపోయింది. తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అక్రమార్కులు ఆ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు ప్రారంభించారని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ భూ కబ్జాపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. స్థానిక నాయకులు కూడా స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మౌనం వెనుక రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయా లేక ముడుపులు తీసుకొని కళ్ళు మూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పై స్థాయి అధికారులు తరచూ హెచ్చరికలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాచారం ఘటన ఈ నిర్లక్ష్యానికి కొత్త ఉదాహరణగా నిలుస్తోంది. కేవలం బోర్డు పెట్టడం సరిపోదు. ప్రహరీ గోడలు కట్టడం, భద్రతా ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదేనని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు పెరుగుతున్నాయని, ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇప్పటికే ఆక్రమించిన 60 గజాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, భూ కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ పరిధిలో ఖాళీగా ఉన్న భూములను కొందరు అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రజెంట్ నాచారం ప్రాంతంలో 60 గజాలకు పైగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలోని స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. ఈ వ్యవహారంపై అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా మొక్కుబడిగానైనా అక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 30 లక్షలకు పైగా విలువ చేసే ఈ స్థలం కబ్జా వెనుక కొందరు పొలిటికల్ సపోర్ట్ ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అధికారులు ముడుపులు తీసుకున్న కారణంగానే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలం ఉన్నట్టుగా సూచించే బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ కూడా యథేచ్ఛగా స్థలాన్ని కబ్జా చేశారంటే అటు అధికారులు ఇటు పొలిటికల్ లీడర్ల సపోర్టు అక్రమార్కులకు ఉందనేది విషయం స్పష్టమవుతుంది. కాప్రా ప్రజలు కానీ జిహెచ్ఎంసీ ప్రజలు కానీ అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కబ్జా చేసేందుకు కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఈ ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు పరిరక్షించేందుకు ఆ బోర్డులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. వాటి చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునే పక్షంలో విలువైన భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళతాయని ప్రజలు ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజెంట్ గా నాచారం ప్రాంతంలో ఆక్రమణకు గురైన జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన స్థలాన్ని మాత్రం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, దాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటిని పరిరక్షించేందుకు ఇప్పటి నుంచే జిహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకునే పక్షంలో విలువైన స్థలాలు మాత్రం కబ్జా గురవుతాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నాచారం ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి వాటి స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజేంద్ర, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటారు? అండ్ దీని వెనుక ఎవరెవరు ఉన్నారంటారు? ఉండొచ్చు. ఈ ఖాళీ స్థలాల ఆక్రమణ వ్యవహారం నిన్న మొన్నటిది కాదు, గత కొంతకాలం నుంచి కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. అయితే అడపా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అవి మొక్కుబడిగా ఉండటంతో అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న తీరు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలను ముందుగా ఆక్రమించుకొని కొద్ది నెలల తర్వాత అక్కడ నిర్మాణాలు చేపట్టి వాటికి
నకిలీ డాక్యుమెంట్ సృష్టించి హౌస్ నెంబర్ తీసుకోవటం, విద్యుత్ కనెక్షన్ తీసుకోవటం, నల్లా కనెక్షన్ తీసుకోవటం వంటి తీసుకున్న తర్వాత ఆ నిర్మాణాలను ఆ అత్యంత ఖరీదుతోటి విక్రయించేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలంగా ఈ భూముల ఆక్రమణ కొనసాగుతుంది. అయితే స్థానికంగా ఉన్న కొందరు నాయకుల సహకారంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి జిహెచ్ఎంకి సంబంధించిన కొందరు అవినీతి అధికారుల సపోర్ట్ కూడా ఉండటం వల్లనే ఈ దందా కొనసాగుతున్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉన్నతాధికారులు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్థలాల వివరాలను కూడా సేకరించి వాటిని సంరక్షించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాటిని కాపాడాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజేంద్ర, అసలు ఈ భూ కబ్జాపై అధికారులు ఇప్పటి వరకు కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరంటారు? అసలు భూ ఆక్రమణకు సంబంధించిన వ్యవహారాల నుండి కింది స్థాయి అధికారులు మామూలు తీసుకుంటున్న కారణంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు హయ్యర్ ఆఫీసర్స్ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ అంతా సక్రమంగానే ఉందని ఒక మాయ మాటలు ఉన్నతాధికారులకు చెప్పడంతో వారి మాటలను నమ్మి చర్యలు తీసుకోవటం లేదనే ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కింది స్థాయి అధికారులే కాకుండా ఈ ఆక్రమణకు గురైన వ్యవహారాలు ఎప్పుడైనా సరే ఉన్నతాధికారులు ఫిర్యాదు అందిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్స్ నియమించి చర్యలు తీసుకుంటే ఆ స్థలాలు పరిరక్షించబడతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.